the new look. Welcome back to New Look. సో మధు మనం ఈ సారీకి బార్డర్ వాడాం కదా, సో అందుకని ఆ బ్లౌజ్ వాడుతున్నాము. మరి బార్డర్ లేకపోతే ఏం చేయాలి? బార్డర్ మనకి వచ్చే బార్డర్ ఎట్లా వస్తుందంటే సారీకి బ్లౌజ్ కి కలిపి వస్తుంది అన్నమాట. సో వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ బై టిష్యూ బ్లౌజ్ లైక్ దిస్. టిష్యూ ఫ్యాబ్రిక్ ఇట్లాంటివి తీసుకుని దానికి అదే బార్డర్ వేసేసేయచ్చు. లేదు అంటే యూ కెన్ ఈ సారీస్ లో మనకి బ్లౌజ్ కూడా వస్తుంది కాబట్టి దీనికే ఈ బార్డర్ ఇచ్చేసేయచ్చు. ఓకే, దీనికి మనం ఈ బార్డర్ ఇవ్వచ్చు. లేదంటే యూ కెన్ బై దిస్ గ్రీన్ సిల్క్. గ్రీన్ సిల్క్ కి పర్పుల్ పైపింగ్ అది ఇచ్చి గోల్డెన్ బార్డర్ ఇవ్వడం, ఈ బీడెడ్ బార్డర్ ఇవ్వడం. సో యూ కెన్ డూ ఎనీథింగ్ విత్ దాట్. సో దట్స్ అప్ టు us. మధు మరి మన బార్డర్స్ ని మనం షార్ట్ చేసుకోవచ్చా? బార్డర్స్ yes, యాక్చువల్లీ హ్యూజ్ బార్డర్స్ ఆర్ ఇన్ ఫ్యాషన్ ఇప్పుడు. లేదు you're quite short and you don't want to use such huge borders అంటే ఈ పాత బార్డర్స్ లో అడ్వాంటేజ్ ఏంటంటే, అండ్ ఎస్పెషల్లీ బనారస్ బార్డర్స్ లో యూ విల్ హ్యావ్ డెఫినేషన్ బార్డర్స్. పైన కింద ఇట్లాంటి డెఫినేషన్ బార్డర్స్ వస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాక్చువల్లీ కట్ దిస్ డౌన్. కావాలంటే ఇది కూడా కట్ డౌన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసేసి ఓకే ఆ టూ బార్డర్స్ ని మనం తీసేసుకొని ద మెయిన్ బార్డర్ యా ఏదైతే ఉందో జస్ట్ సెంటర్ బార్డర్ ఏదైతే ఉందో అది యూస్ చేసుకోవచ్చు. మనం ఈ చిన్న బార్డర్స్ ని వేరే దేనికైనా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇఫ్ యూ హ్యావ్ ఈ బార్డర్ ఏదైతే ఉందో మనకి హెవీ ఇది ఉంది, ఇది మనకి ఎంబ్రాయిడరీ బార్డర్ ఏదైతే ఉందో అది హెవీగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇది సెంటర్ బార్డర్ తీసేసి సెంటర్ బార్డర్ మొత్తం ప్లేస్ లో ఇది పెట్టుకోవచ్చు. ఓకే, మరి దీనిపైన వర్క్ ఏమైనా చేయొచ్చు అంటారా? వర్క్ ఎస్ చేయొచ్చు. అంటే అట్ టైమ్స్ దిస్ కుడ్ బి అ లిటిల్ వీక్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కింద కాటన్ ది లైనింగ్ వస్తుంది మనకు నార్మల్గా, ఆ లైనింగ్ క్లాత్ మీద ప్యాచ్ చేసి వర్క్ చేస్తే ఇట్స్ ఆల్వేస్ సేఫ్. అంటే ఒక్కోసారి ఇవి కొంచెం వీక్గా ఉంటాయి కాబట్టి లైక్ బేసికలీ 50 years old 60 years old సారీస్ ఇవన్నీ. సో కొంచెం వీక్గా ఉంటే ఫ్రేమ్ మీద లాగినప్పుడు ఒక్కోసారి చిరిగిపోయే ఛాన్స్. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ టేక్ అ కాటన్ ఫ్యాబ్రిక్. ఆ కాటన్ ఫ్యాబ్రిక్ మీద దీన్ని ప్యాచ్ చేసి దాన్ని ఫ్రేమ్ మీదకి ఎక్కించి వర్క్ చేయడం ఇస్ క్వైట్ సజెస్ట్. ఈ సారీ చాలా లైట్ వెయిట్ కదా, మరి ఇంత పెద్ద హెవీ బార్డర్ ని యా దట్స్ ఓకే. జార్జెట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ. ఇప్పుడు మన ప్యూర్ జార్జెట్స్ కానీ ఈ జార్జెట్స్ కానీ దే కెన్ టేక్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఆల్సో. సో దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్. కాకపోతే ఏంటంటే ఈ టైలర్ ఎవరైతే జాయిన్ చేస్తున్నారో జస్ట్ మేక్ షూర్ దట్ దర్ జాయినింగ్ యువర్ బార్డర్ వెరీ ఫ్లాట్ లైక్ దిస్. అంటే ఇట్లా గ్యాదర్స్ వచ్చేయకుండా, గ్యాప్స్ వచ్చేయకుండా ఫ్లాట్ గా ప్లెయిన్ గా నీట్ గా జాయిన్ చేయగలిగితే, ఎస్పెషల్లీ ఇంత పెద్ద బార్డర్స్ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే టు ఫిక్స్ యువర్ బార్డర్. ఇప్పుడు శారీకి వెనకాల ఇది వస్తుంది కదా, ఇది కదలకుండా ఉండాలి అంటే ఇంకొక 2 lines యూ కెన్ గెట్ ఇట్ స్టిచ్డ్. డబుల్ స్టిచ్. ఇప్పుడు మనం నార్మల్గా ఈ పైన కింద వాటితో ఫిక్స్ చేస్తాం, అట్లా కాకుండా ఈ సెంటర్ లో కూడా ఒక లైన్ వేసేస్తే ఇట్ విల్ ఫిక్స్ ప్రాపర్లీ. ఓకే, కనిపిస్తుంది అంటారా? మరి కనిపిస్తుంది. దే యూజ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్, సో కనిపిస్తుంది మనకి. సో ఇదంతా బాగుంది, చాలా బాగుంది, నీట్ గా అయింది ఇదంతా వర్క్. సో మరి ఇక్కడ కూడా మనం డబుల్ స్టిచ్ చేసాం కాబట్టి ఇది చాలా స్టిఫ్ గా ఉంటుంది, ఇంకా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మధు. మై ప్లెజర్. సో మధు గారు మన నెక్స్ట్ సారీ చూపిస్తారా? ఓకే, ఇది ఫస్ట్ పళ్ళు. అదే సారీకి పళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేసి ఏం చేసామంటే వి యాడెడ్ అనదర్ ఎక్స్ట్రా బార్డర్. ఓకే, ఇది బార్డర్ యాడ్ చేసాం. ఈ బ్రౌన్ బార్డర్, ఆ బ్రౌన్ బార్డర్ పైన బనారస్ ఫ్యాబ్రిక్ తో వైట్ బార్డర్. వి గివెన్ దిస్ చంపా ఇన్ ద detailing అన్నమాట. ఓకే, ఇది ఎక్కడ నుంచి వచ్చింది మనకి? this is another extra banaras fabric just to fill the color or another punch of color గురించి. సేమ్ సారీలో మనకి ఇది ఉందా? సేమ్ సారీలో లేదు, it's another banaras fabric. ఇది ఎందుకు యాడ్ చేశాను అంటే మనకి ఇందులో నుంచి బ్లౌజ్ కూడా కావాలి ఇప్పుడు, బికాస్ దిస్ ఇస్ అన్ ఓల్డ్ సారీ అండ్ దిస్ ఇస్ అన్ ఓల్డ్ బార్డర్. సో దీనిలో బ్లౌజ్ మనకి యూజ్ రాదు అండ్ బ్లౌజ్ కూడా కావాలి కాబట్టి another color will help it అని we've taken this. Now we can use this as a blouse. ఓకే, ఇది ఈ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది we can use it as a blouse. It's just a normal banaras. ఓకే, we've used. సో వన్ సారీని చూద్దాం. ఓకే, కంప్లీట్ గా మనకి చాలా ఇంత పెద్ద బార్డర్ వచ్చేసింది. పళ్ళు వచ్చేసి హెవీ పళ్ళు. లేదు అంటే what we can do is ఈ పళ్ళు ఇట్లా తిప్పేసి దీన్ని we can use it as a blouse. If you do not want this color, ఈ పళ్ళు ఏదైతే ఉందో ఆ పళ్ళుని we can make it into a blouse. ఓకే, మనం ఓన్లీ బార్డర్ పెట్టుకొని పళ్ళుని మాత్రం మనం బ్లౌజ్ లాగా యూస్ చేసుకోవచ్చు. అలాగే అగైన్ యూ కెన్ హైలైట్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇది కాకపోతే గోటా లేసెస్ వస్తున్నాయి ఈ మధ్య, మెటల్ గోటా లేసెస్ కానీ అవి ఏమైనా యూస్ చేయొచ్చు. ఇఫ్ యూ థింక్ ద బార్డర్ ఇస్ టూ హెవీ, మేబీ థిక్ మెటల్ గోటా లేస్ తీసుకుని దీనిపైన చెక్ ఇచ్చేసేయచ్చు. ఆర్ కట్ దిస్ టిల్ దిస్ ఎడ్జ్. ఓకే, మనం ఓన్లీ చిన్న బార్డర్ ని 3 inches ఒక 3 inches ఆఫ్ గోటా లేస్ వస్తుంది అప్పుడు. మధు గారు, మరి దీనికి బనారస్ బ్లౌజెస్ మ్యాచ్ అవుతాయి అంటారా? బనారస్ బ్లౌజ్ ఎనీ టైమ్ అ బెటర్ ఆప్షన్. కానీ దొరుకుతాయి. అంటే ఇఫ్ యూ వాంట్ వాట్ యూ కెన్ డూ ఇస్ ఇట్లాంటివే మనకి ఇప్పుడు కొత్త బనారస్, ఇప్పుడు మనం ఈ బార్డర్ ఏదైతే వేస్తున్నామో ఇది ఇట్లా కాదు అనుకుంటే
కెన్ యాక్చువల్లీ టేక్ ద సిమిలర్ షేడ్స్లో వచ్చే బనారస్ తీసుకోవచ్చు. ఇదే బనారస్ ఫ్యాబ్రిక్ కావాలంటే మటుకు ఈ మధ్య సిల్వర్ షేడ్స్లో వాటిలో దొరకట్లేదు. యూ గెట్ ఇన్ గోల్డ్ కలర్స్. సో ఇట్లా సిల్వర్ షేడ్లోనే కావాలంటే వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ టేక్ అనదర్ సారీ. ఇప్పుడు ఇట్లాంటి ఓల్డ్ సారీస్ ఏవైతే ఉంటాయో వీటిలో ఇప్పుడు మనం తీసుకున్న వాటిలో ఏంటంటే వీ హ్యావ్ బార్డర్స్, హెవీ బార్డర్ విత్ అ ప్లెయిన్ బాడీ కదా. అలా కాకుండా బనారస్ ఫుల్ బనారస్ వచ్చినాయి ఇవ్వండి, ఇట్లాంటి సారీస్ కూడా దొరుకుతాయి. అయితే ఐ హావ్ టేకెన్ దిస్ ఇన్ మల్టీ కలర్డ్ సారీ. పల్లు ఇస్ పర్పుల్ అండ్ సారీలో ఫస్ట్ బిట్ ఫుల్ వర్క్ వచ్చింది అన్నమాట. ఫుల్ బనారస్ ఇది వచ్చింది. దిస్ ఇస్ పింక్. ఆ తర్వాత దెన్ అగైన్ డార్క్ పర్పుల్, ఓకే, దెన్ గ్రీన్. సో ఇన్ని కలర్స్ వచ్చాయి. సో ఇట్స్ మల్టీ కలర్డ్ సారీ. ఓకే, మనం ఇది చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ యూ కెన్ ఈ బార్డర్స్ కట్ చేసి ఒక బార్డర్ ఒక సారీ మీదకి యూజ్ చేసుకోవచ్చు. ఇవి కట్ చేసి బ్లౌజెస్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఫుల్ బనారస్ కాబట్టి వీ కెన్ మేక్ బ్లౌజెస్ అవుట్ ఆఫ్ దిస్ బేసికలీ. ఒక గ్రీన్ బ్లౌజ్, ఒక పర్పుల్ బ్లౌజ్, ఒక మెజెంటా బ్లౌజ్, అట్లాగే యూ కెన్ ఈవెన్ గెట్ అ బ్లౌజ్ ఇఫ్ యూ వాంట్. వాట్ వీ కెన్ డూ ఇస్ దీని కాంట్రాస్ట్ ఉంది కాబట్టి యూ కెన్ టేక్ ఈ గ్రీన్ కి మేబీ ఇఫ్ యూ థింక్ దిస్ పర్పుల్ విల్ లుక్ గుడ్, ఈ బార్డర్ ఏదైనా ఒక పర్పుల్ కట్ చేసేసి యూ కెన్ గివ్ దట్ బార్డర్. ఈ పర్పుల్ ఇచ్చేసి ఈ బార్డర్ మొత్తం ఈ ఫ్యాబ్రిక్ తోటి విల్ మేక్ అ బ్లౌజ్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెన్ డూ. ఓకే, మరి ఇది మొత్తం ఫుల్ వర్క్ ఉంది కదా. సో మరి ఈ సారీ ఎంత ఉంటుంది? దిస్ సారీ ఇస్ 800. 800 అండ్ యూ కెన్ యాక్చువల్లీ ఐ వుడ్ సజెస్ట్ మీరు ఒకవేళ బ్లౌజెస్ కొనుక్కోవాలనుకుంటే మటుకు ఐ వుడ్ సజెస్ట్ మల్టీ కలర్డ్ సారీ లైక్ దిస్. ఎందుకు అంటే యూ కెన్ మేక్ యూస్ వేస్టేజ్ కాకుండా ఉంటుంది ఫ్యాబ్రిక్. లైక్ 3 డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి కాబట్టి 3 డిఫరెంట్ బ్లౌజెస్ అవుతాయి మనకి. అట్లా 3 కలర్స్, మల్టీ కలర్స్ లో 4 కలర్స్ లో 5 కలర్స్ లో కూడా కొన్నిసార్లు దొరుకుతాయి. లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్ ఇన్ న్యూ లుక్.